అది మైండ్లో ఫిక్స్ చేసుకోగలిగితే రాసే సమయంలో చాలా సులభతరంగా ఉంటుంది. పరీక్షల సమయంలో మైండ్ మ్యాపింగ్ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము చదువుతున్నప్పుడు ప్రతి ప్రశ్న సులభ రీతిలో అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ గుర్తుండకపోవచ్చు, కఠినమైన సబ్జెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ఆ సబ్జెక్ట్ని చదువుకునే దశలో ఒక మ్యాప్గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రీ ఉంటుంది, ఆ చెట్టుకు కొమ్మలు ఉంటాయి, పెద్ద కొమ్మలు ఉంటాయి, వాటి చిన్న కొమ్మలు ఉంటాయి, వాటికి ఆకులు ఉంటాయి. అయితే కాండానికి ఒక సబ్జెక్ట్ రాసి దాని నుంచి వచ్చి మిగతా అన్ని సబ్ టాపిక్స్ని రాసుకోగలిగితే, మళ్ళీ దాని నుంచి ఇంకా సబ్ టాపిక్స్ అవుతున్నాయో అవి లీవ్స్కి రాసుకున్నట్లయితే మనకు గుర్తుంటుంది. అలాగే ఫ్యామిలీ ట్రీ అవ్వచ్చు, చార్ట్స్ అవ్వచ్చు, రకరకాల పిక్చర్స్ అవ్వచ్చు, వాటి రూపంలో మనం సబ్జెక్ట్ని కన్వర్ట్ చేసి రాసుకోగలిగితే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు సబ్జెక్ట్ గుర్తు రాకున్నా ఆ పిక్చర్ గుర్తొస్తే, ఆ మ్యాప్ గుర్తొస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అంతా వస్తుంది. సో పరీక్షల సమయాల్లో మైండ్ మ్యాపింగ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. చాలామందికి తెలియని విషయం. తెలుసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే సులభంగా కఠినతరమైన సబ్జెక్ట్ని కూడా మనం ఎగ్జామ్లో రాయగలుగుతాము. సంవత్సరం అంతా కూడా మనం చదివాం, 100 కొద్ది పేజీలు చదివాం, కానీ ఎగ్జామ్స్కి వస్తుంటే ఆ 100 పేజీలని ఒక 10 పేజీలు తయారు చేసుకున్నాం. అది ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కఠినతరమైన ఏదైతే అంశాలు ఉన్నాయో మనం ఒక పేపర్ లాగా మ్యాపింగ్ చేసుకోగలిగితే, అది మైండ్లో ఫిక్స్ చేసుకోగలిగితే రాసే సమయంలో చాలా సులభతరంగా ఉంటుంది. మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చు.